నమస్తే విధుని స్వాతంత్ర లక్షణ సమాజం నిన్న ఈరోజు 2 రోజులు కూడా మరి రేపు కూడా ఉన్నటువంటి కార్యక్రమం తెలుస్తుంది. ప్రస్తుతం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఇక్కడ సీతారామ లక్ష్మణ సమేత హనుమంతుని యొక్క విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తున్న సందర్భంగా మరి కందాడి పావని వెంకటరెడ్డి మరి దాతలుగా ఉన్నటువంటి యొక్క కార్యక్రమానికి మరి ప్రస్తుతం సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి గారు మరి ప్రస్తుతం మనతో ఉన్నారు. చెప్పండి, 2 రోజుల నుంచి కూడా మీ యొక్క ఊరిలో అంటే రామ లక్ష్మణ సమేత హనుమంత సీతతోటి కూడా కార్యక్రమం చేస్తున్నారు కదా, ఎలా అనిపించింది? గత కొంతకాలంగా రామాలయం గుడి నిర్మాణంకై మేము వెంకరెడ్డి గారు పావని వెంకరెడ్డి గారు దాతగా ఉన్నారు. దాతగా చేయడానికి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకు సంబంధించిందంటే రాంపల్లి దారిలో ఇప్పటివరకు గుడి ఒక నిరంతరం గుడి అనేది ఎప్పుడూ లేకుండా ఉంది. ఈ దాంతో ఊర్లో అంతా పండుగ వాతావరణం నెలకొన్నది. ఇప్పుడు ఎవరు చూసినా గుడి ఉన్నది. ఇంతవరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఒక గుడి పోదామంటే గుడి లేని పరిస్థితిలో ఉండే దాయరా ఈరోజు ప్రత్యేకంగా ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క కుటుంబం వాళ్ళు వీళ్ళు రాజకీయాలు ఇలాంటి ఏవి లేకుండా అందరూ ముందుకొచ్చి గుడికి సపోర్ట్ చేయడం అనేది మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఈ జనాలు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మంచి ఆదరణ లభిస్తుంది. గుడికి సంబంధించి కూడా వాళ్ళకు ఎప్పుడు ఆరోగ్యాలు ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. స్పెషల్గా మీరు కూడా ఈ వేద మంత్రాలలో కానీ పాల్గొంటారు కదా, ఎలా ఉంది? మేము ఊరిలో మంచి జరగాలని, ఊరు ప్రజలకు ఊర్లో ఉన్న వాళ్ళందరికీ మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా ఇన్ని రోజుల నుంచి మేము గత వారం నుంచి కూడా మేము దీక్ష తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరము భాగస్వామి కావాలి. ఊరు విలేజ్కి సంబంధించింది ఒక వ్యక్తిగతం కాదు, ఊర్లో అందరికీ మంచి జరగాలి, ఊరు ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలని కోరుకుంటూ అందరము యజ్ఞం తీసుకొని మరి పట్టుదలతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవడం జరుగుతుంది. సో మీ వారిలో మీరు గ్రామ పెద్దగా ఉన్నారు కదా, సో ఎలా అనిపించే అవకాశం ఉంది? ఇప్పుడు మా అధ్యక్షతన జరగడం నాకు ఎంతో ఆనందకరంగా ఉంది. మొట్టమొదటి గుడి ఇన్ని సంవత్సరాల నుంచి తీరని కోరిక నేను ఉన్నప్పుడు జరగడం అనేది నాకు మరీ ఆనందంగా ఉంది. నాకు కానీ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ అన్ని విధాలుగా ఏ రోజు కానీ నేను ఆపదకు ఎప్పుడు కానీ నేను ముందు వరుసలో నేనే ఉంటానని చెప్పేసి మనం చేసుకుంటాను. మీరు స్వతహాగా భక్తులా? స్వతహాగా నేను బ్రహ్మభక్తుని. ఎప్పుడైనా నేను షిరిడి కానీ వెంకటేశ్వర స్వామి కానీ రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. నాకు ఎప్పుడూ భక్తి ఎక్కువ. సో ఇంతమందికి మరి ఇలాంటి యజ్ఞయాగాలలో పాల్గొన్నారా? ఇంతకుముందుకు వెంకటేశ్వర స్వామి ప్రారంభోత్సవానికి మేము చేయడం జరిగింది. అది కొంచెం కొన్ని కరోనా ఎఫెక్ట్ తోటి దాన్ని ఆగడం జరిగింది. ఇది అయిపోయినాక కంకణబద్దులై ఇంకో గుడి వెంకటేశ్వర స్వామి గుడి నిర్మాణానికి ఇది కంప్లీట్ కాగానే నెక్స్ట్ దాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ 1 year లోపల దాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన దాన్ని కూడా కంప్లీట్ చేయాలనేసి మేము అనుకుంటున్నాం. అందరూ కూడా సహకరిస్తున్నారు. మా విలేజ్ వాళ్ళు కూడా అది రాగద్వేషాలు ఏవి లేకుండా దీనికోసం అని చెప్పేసి టెంపుల్స్కి మాత్రం అందరూ సహకరిస్తున్నారు. సో రేపు ఎవరెవరు వచ్చే అవకాశం? చివరి రోజు కనుక పునఃప్రతిష్ఠ కార్యక్రమం రేపు కనుక ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు గౌరవ మంత్రి గారు చమకుర మల్లారెడ్డి గారు రేపు 10:30కు ఇక్కడికి వస్తున్నారు. మరి ఇంకా మిగతా జెడ్పీ వైస్ చైర్పర్సన్స్ మన వెంకటేశ్వర గారు, ఎంపీపీ మన ఇందిరా గారు, మరి ఎంపీపీలు వైస్ ఎంపీపీలు విలేజ్ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ రావడం జరుగుతుంది. అధికారులు కూడా ఎంపీడీఓ వీళ్ళు వస్తామని చెప్పేసి ఇంటిమేషన్ ఉంది. భక్తులకి ఏం చెప్తారు? రేపు పురస్కరించుకొని రేపు విగ్రహ ప్రతిష్టాపన ఉంది. ప్రతి ఒక్కరు గ్రామం ప్రతి ఒక్కరు ఎవ్వరు ఏమి సమాన గౌరవం ఉంటుంది. అందరూ ముందుకొచ్చి పొద్దున 5 గంటల నుంచి ప్రారంభమవుతుంది. 9 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ప్రతి ఇంటి వారు ప్రతి ఒక్కరూ ఇక్కడ భాగస్వామ్యం చేసుకొని ఇది యుగాల తరబడి ఉంటున్న గుడి కాబట్టి మన గ్రామానికి సంబంధించింది కాబట్టి ఏవి దురుద్దేశాలు పెట్టుకోకుండా ఈ గుడికి వచ్చి అందరూ సహకారం అందించవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారము. శ్రీ కందాడి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో రామాలయం కడుతున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మంచి గుడి వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టాలని సర్పంచి మన న్యూ సర్పంచ్ కందాడి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో మేడ్చల్ జిల్లా కీసర మండలం మరి రాంపల్లి దయారి గ్రామంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క శ్రీ సీతారామ లక్ష్మణ సమేత హనుమాన్ టెంపుల్ యొక్క ప్రతిష్ట కార్యక్రమం 2 రోజుల నుంచి ఘనంగా జరుగుతున్న సందర్భంలో మరి ఇక్కడ కార్యక్రమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి మరి గ్రామ సర్పంచ్ అయినటువంటి కందాడి శ్రీకాంత్ రెడ్డి గారు, అలాగే చూసి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్యులందరూ కూడా మనతో చర్చించడం జరిగింది. టెంపుల్ కట్టడం చాలా ప్రశాంతమైన వాతావరణమే కాక మరి పుణ్యం పురుషార్థం కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, రాబోయే రోజులలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ కూడా ఇలాగనే ఎలాంటి రాగ భేద ద్వేషాలకు వెళ్లకుండా
కూడా టెంపుల్ కట్టించి ముందుకు కొనసాగుతాను. ఈ యొక్క కార్యక్రమం నా యొక్క హ్యాండ్ వ్యామ్ లాంటి నేను సర్పంచ్గా ఉన్న సందర్భంలో జరగడం చాలా సంతోషం అని కూడా తెలియజేశారు. చూస్తున్నట్టు విధంగా కెమెరామెన్ అఖిల్తో మీ సురేష్ దండు.